ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. విశాఖలో 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఢీ షో డాన్సర్ పలువురు అతనికి అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు పండుకి చికిత్స అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత మాజీ మంత్రి అమర్నాథ్ పరామర్శించారు. ప్రస్తుతం పండు మాస్టర్ వైజాగ్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి పండు మాస్టర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. పరామర్శించేందుకు వస్తున్న వారితో పండు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అమర్నాథ్ కూడా వెళ్ళి పండును పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా భరోసా ఇచ్చారు. ఇప్పటికే పండు కూడా ఒక వీడియోని విడుదల చేశారు. తన యొక్క ఆరోగ్యం పైన ప్రమాదానికి సంబంధించి చాలామంది అధైర్యపడుతున్నటువంటి సందర్భంలో రకరకాలుగా వార్తలు వస్తూ తనకు ఏమైందో అనేటువంటి ఆందోళనతో తన అభిమానులు కానీ, శ్రేయపులాసులు కానీ, మిత్రులు కానీ అందరూ కూడా ఎంతో ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో తానే స్వయంగా ఒక వీడియోను కూడా విడుదల చేసి ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేటువంటి అన్ని వివరాలను కూడా ఇప్పటికే ఒక వీడియో సందేశం ద్వారా తను విడుదల చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ మాజీ మంత్రి అమర్నాథ్ కూడా పండును అక్కడికి వెళ్ళి పండు దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించి అన్ని రకాలుగా అండగా ఉంటానంటూ అతను కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో పండు పైన చాలామంది ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ తను ఎలాంటి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాళ్ళకు మాత్రం ఫ్రాక్చర్స్ అయ్యాయి. అది రాబోయే రోజుల్లో ఇంకొంత క్యూర్ కావడానికి టైం పట్టేటువంటి అవకాశం ఉంది. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఫ్యూచర్లో చూడాలి. కానీ తనకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా ప్రస్తుతానికి కోలుకుంటున్నాడు. బట్ కాళ్ళు మాత్రమే ఫ్రాక్చర్ అయ్యాయి కాబట్టి, 2 తీవ్రంగా దెబ్బతిన్నాయి కాబట్టి, ఆ యాక్సిడెంట్ అయినటువంటి ప్రాంతంలో ఆ కారు పూర్తిగా తన కాళ్ళని మీది నుంచిగా ఆ టైర్లు వెళ్ళిపోయాక కాబట్టి ఆ కాళ్ళు పూర్తిగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో పండు బంధువులతో పాటుగా, స్నేహితులతో పాటుగా ఇలా రాజకీయ ప్రముఖులు మిగతా వారందరూ కూడా అక్కడికి వచ్చి పండు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నారు. మరికొద్ది రోజుల పాటు హాస్పిటల్లోనే పండు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కొద్ది రోజుల్లోనే డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కాళ్ళకు ఫ్రాక్చర్ చేశారు కాబట్టి, తన కాళ్ళ మీద తను ఇప్పుడు నిలబడలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి మరికొంతకాలం అక్కడే ఉంచి చికిత్స కొనసాగించినటువంటి తర్వాత ఇంటికి పంపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఈవెంట్ పూర్తి చేసుకొని రాత్రి వెళుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి ప్రమాదంలో ఇప్పటికే ఢీ షోలో నిత్యం అనేక రకాల స్టెప్లతో కుర్రకారులని, అనేక మంది అభిమానులని ఉర్రూతలూగించినటువంటి పండు ఇప్పుడు ఇలా కాళ్ళు తీవ్రమైనటువంటి గాయాలతో బెడ్ పైన పడుకున్నటువంటి దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది.